అదేవిధంగా మార్చి 15వ తేదీ ఆదివారం పాపమోచన ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా పసుపు రంగు పుష్పాలతో విష్ణుమూర్తిని పూజించండి. తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించండి. అంటే లక్ష్మీనారాయణుల ఫోటో కానీ, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, ఏదైనా విష్ణు సంబంధమైన ఫోటో దగ్గర ఇంట్లో ఆవు నెయ్యితో దీపం పెట్టి తులసి దళాలతో పసుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఉపవాసం ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఫలాహార ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఫలాహార ఉపవాసం అంటే కేవలం పండ్లు, పాలు ఇటువంటివి ఆహారంలో స్వీకరిస్తూ ఉపవాసం ఉంటే దాన్ని ఫలాహార ఉపవాసం అంటారు. అలాగే ఫలాహార ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహార ఉపవాసం కూడా ఉండవచ్చు. అంటే సగ్గుబియ్యంతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా సరే, రవ్వతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా సరే, ఉప్పుడు పిండి లాంటివి తీసుకొని కూడా ఉపవాసం ఉండవచ్చు. ఇలా ఫలాహార ఉపవాసం కానీ, సాత్వికాహార ఉపవాసం కానీ ఉండండి. అలాగే ఆ రోజు అందరూ కూడా తప్పకుండా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. చదవటం వినటం వీలు కాకపోతే ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఈ జన్మలో చేసిన పాపాలు అనేక జన్మల్లో చేసిన పాపాలు పోగొట్టే శక్తివంతమైన ఏకాదశి పాపమోచని ఏకాదశి. మార్చి 15వ తేదీ ఆదివారం ఈ మోచన ఏకాదశి సందర్భంగా అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.